మీ యొక్క రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి మీ కృప నిత్య జీవమునకు వారసులను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఈ లోకంలో మిమ్మల్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు వెలుగుగా మాదిరికరంగా ప్రభా ఒకరికి మేలు చేయవారుగా మీ ప్రేమను మేము చూపించేవారుగా మీరు బోధనలు మా జీవితాల్లో ప్రజలు మా యొక్క జీవితాల్లో ప్రజలు చూసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అండ్ దానికి తోడు విజేత అండ్ అనురాధ సహాయ సహకారాలు లేకుండా ఇదైతే ఖచ్చితంగా జరగదు. ఇంకా మీకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేకుండా చెప్పాల్సింది అండ్ రేవతి సూత్రధారుడు కానీ ఎక్కడ బయటకు కనిపించదు అనమాట. అక్కడ నిలబడి ఉంటాడు శ్రీను, అజ్ఞాత వ్యక్తి లాగా. అలాగే ఇంకొక సపోర్ట్ అనమాట అక్కడ ఉంటాడు.